శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 12వ అధ్యాయము. పడవ ఎక్కి గంగానదిని దాటిన లక్ష్మణుడు అక్కడే నిలబడ్డాడు. సీత ఏం చేస్తుంది, సీత దగ్గరకు ఎవరు వస్తారు అని చూస్తున్నాడు. సీత దగ్గరకు మునికుమారులు రావడం, వారు వెళ్ళడం, తరువాత వాల్మీకి మహర్షి రావడం, వారి వెంట సీత వెళ్ళడం చూసి లక్ష్మణుని మనసు కుదుటపడింది. లక్ష్మణుడు రథం ఎక్కాడు. అయోధ్యకు పోనిమ్మన్నాడు. రథం అయోధ్య వైపు సాగిపోయింది. రథంలో కూర్చున్న లక్ష్మణుడు రథసారథి సుమంత్రుని చూసి ఇలా అన్నాడు: సుమంత్ర, సీత వాల్మీకి ఆశ్రమం చేరుకుంది. రాముడు అయోధ్యలో ఉన్నాడు. సీతావియోగం రామునికి ఎంత బాధాకరమో కదా. ఏ పాపము ఎరుగని భార్యను విడిచిన రామునికి ఇంతకంటే దుఃఖం వేరే ఉంటుందా? రామునికి ఈ భార్యావియోగము కేవలం దైవఘటన కాక మరేముంటుంది? వనవాసకాలంలో మాయామృగము, ఇప్పుడు ఈ అపవాదు సీతావియోగమునకు కారణమైంది. రావణుని సంహరించిన రాముడు దైవఘటనకు బద్ధుడు కాక తప్పలేదు. తండ్రి మాట విని అరణ్యముకు వెళ్ళినప్పుడు కూడా సీత భర్తను విడిచి ఉండలేక వనవాస క్లేశమును అనుభవించింది. కానీ ఇప్పుడు ఒంటరిగా వనవాసం చేస్తూ ఉంది. కానీ రాముడు చేసిన పని మంచిది కాదు. ఎవరో ఏదో అన్నారని కట్టుకున్న భార్యను అడవులకు పంపడం దారుణం. పౌరులు వేసిన అపవాదుకు సీతను శిక్షించడం ధర్మం కాదు కదా. సీత గురించి అపవాదులు వేసిన పౌరులు బాగానే ఉన్నారు. రాముడు అంతఃపురంలో ఉన్నాడు. ఏ పాపము ఎరుగని సీత వనవాసము చేస్తూ ఉంది. ఇది ధర్మమా అని అడుగుతున్న లక్ష్మణుడికి సుమంత్రుడు ఇలా అన్నాడు: లక్ష్మణ, మనము సీత విషయమున బాధపడవలసిన పని లేదు. ఆమె వాల్మీకి ఆశ్రమంలో సురక్షితంగా ఉండగలదు. ఈ విషయం గురించి పూర్వము బ్రాహ్మణులు నీ తండ్రితో చెబుతుంటే నేను విన్నాను. రాముడి జాతకంలో దుఃఖములు కష్టములు రాసిపెట్టి ఉన్నాయట. రామునికి తనకు కావలసిన వాళ్ళు దూరం అవుతారట. ఇప్పుడు సీతను విడిచిపెట్టాడు. కొంతకాలము తర్వాత రాముడు నిన్ను భరత శత్రుఘ్నుల్ని కూడా విడిచిపెడతాడట. అదంతా ఆ బ్రాహ్మణుడు మీ తండ్రి గారితో చెబుతుంటే నేను విన్నాను. లక్ష్మణ, అంతేకాదు, ఒకసారి దూర్వాస మహాముని వద్దకు మీ తండ్రి గారు వెళ్ళారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. దూర్వాసుడు మీ తండ్రి గారితో, మీ కులగురువు వశిష్ఠుల వారితోనూ చెప్పిన మాటలు నేను విన్నాను. ఆ మాటలు నేను విన్నాను అని తెలిసి మీ తండ్రి దశరథుడు ఆ మాటలు నేను ఎక్కడా ఎవరితోనూ చెప్పకూడదని నాతో ఒట్టు వేయించుకున్నాడు. అందుకని ఆ మాటలు నేను ఎవరితోనూ ఎక్కడా చెప్పకూడదు. కానీ ఇప్పుడు దశరథుడు లేడు. ఆ ఒట్టుకు విలువ లేదు. నీకు వినవలనని కుతూహలము ఉంటే ఆ మాటలు నేను చెబుతాను, శ్రద్ధగా విను. కానీ నేను నీతో ఈ విధంగా చెప్పినట్టు నీ తమ్ములు భరతునికి శత్రుఘ్నునికి చెప్పకూడదు. ఇదంతా దైవఘటన అని సరిపెట్టుకోవాలి అని అన్నాడు సుమంత్రుడు. అప్పుడు లక్ష్మణుడు సుమంత్రుడిని చూసి, సుమంత్ర, నీవు దూర్వాసుల వలన విన్న విషయములు నాకు యథాతథంగా చెప్పు, నిజం చెప్పు అని అన్నాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 12వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.